హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను మీకు కరివేపాకు కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. ప్రకృతిలో మనకు చాలా రకాల చెట్లు మొక్కలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకొని మనం ఉపయోగించుకోవడమే. కరివేపాకులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. హెయిర్ విషయానికి వస్తే కరివేపాకు వల్ల చాలా లాభం అండి. హెయిర్ లాస్ తగ్గిస్తుంది. చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ రావటం అటువంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. నేను ఇంతకుముందు చేసిన హెర్బల్ ఆయిల్ వీడియోలో కరివేపాకు డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో తప్పక చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మీకు చాలా మంచి మంచి వీడియోస్ షేర్ చేస్తానండి. ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కరివేపాకు కారపొడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. మనం దీంట్లో యాడ్ చేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా బలాన్ని ఇచ్చేవండి. ఇందులో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా అయితే మనం ఇక్కడ ఫ్రెష్ కళ్యామాకును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలండి. తడి లేకుండా చూసుకోవాలి. నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడ చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి తెచ్చుకునేదండి కళ్యామాకు. చాలా ఫ్రెష్గా ఉంది చూడండి. స్టవ్ పైన ఇలా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న స్పూన్ నిండుగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, తర్వాత ఒక గిన్నెడు మినప్పప్పు, చిన్న గిన్నెడండి. దాని తర్వాత ఒక చిన్న గిన్నెడు పెసరపప్పు, ఇవన్నీ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వీటిని మెల్లగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఎంత కరివేపాకు తీసుకున్నామో దానికి సరిపడా మనం ఈ ఎర్రని మిరపకాయలు తీసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసినట్లయితే ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంటాయి. వీటిని కూడా మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆ తర్వాత మనం 3 కప్పుల వరకు అయితే కళ్యామాకు తీసుకున్నానండి. ఈ కరివేపాకును కూడా మనం స్లోగా వేయించుకోవాలి. మనం ఇలా చేతితో నలిపితే సౌండ్ వచ్చే వరకు వేయించాలండి. ముందుగా వేయించుకున్నటువంటి ఈ పప్పు దినుసులన్నీ కూడా చల్లబడ్డాక ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. అయితే మనం ఈ పౌడర్ని సాఫ్ట్ పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోవాలి. దాని తర్వాత మనం వేయించుకున్న ఎర్రని మిరపకాయలు వీటిని కూడా ఫైన్ పౌడర్లా కాకుండా బరకగానే వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు అండి. ఈ కరివేపాకును కూడా మనం ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఆ కరివేపాకు పొడిలో మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆ పప్పు దినుసులు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వీటిని కొద్దిగా దంచేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లో మనకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసి కొద్దిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక ఇదిగోండి రెడీ అయిపోయింది మన కరివేపాకు కారపొడి. సన్నని పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా అక్కడక్కడ పలుకులు తగులుతున్నట్టుగా ఉంటుందండి కరివేపాకు పొడి. ఇది హెల్త్కు చాలా మంచిది. మనం అన్నం తినేటప్పుడు మొదటి 2 ముద్దలు ఈ పొడి యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తింటే చాలా మంచిదండి. పిల్లలకి తప్పకుండా ఈ కరివేపాకు పొడి పెట్టాలి. ఎందుకంటే ఎదిగే పిల్లలకి ఇది చాలా అవసరం. దీంట్లో ప్రోటీన్స్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఇడ్లీలోకి, దోశలోకి, మామూలుగా చపాతీలోకి అన్నింటికి కూడా ఈ కరివేపాకు కారపొడిని యూస్ చేసుకోవచ్చండి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఈ కరివేపాకు కారపొడిని తయారు చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.